వృషభము. వృషభం వారికి మీకు ఇప్పుడు అష్టమంలోకి కుజుడు వస్తూ, లవంలో శని ఉన్నాడు, 2లో గురువు ఉన్నాడు, 4వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల అంటే పరస్పరము శని కుజుల వీక్షణ వలన మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ వృషభం వారికి అష్టమ కుజుడు, 4వ స్థానంలో కేతువు. అంటే మీకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఇది ఆలస్యం లాభం వస్తుంది అని ఒక్కోసారి మనం పిచ్చి పిచ్చి ప్రయోగాలని చేస్తున్నాం. అది షేర్ మార్కెట్ లో కావచ్చు, ఎవరో 1,30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం అని చెప్పి తిరుగుతూ ఉంటాం మార్కెట్ లో. చాలా పెద్ద ఫ్రాడ్. మనిషి యొక్క వీక్నెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి అన్ని పొరపాటును కూడా పెట్టకండి. ఎందుకంటే అష్టమ లాభాల్లో 2 పాపగ్రహాలు ఉన్నాయి. అష్టమ లాభాల్లో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు అది ఆకస్మికంగా ఏదో వస్తాదేమో, ఏదో డేర్ చేస్తే కానీ మనం దీన్ని బయటపడలేము అనేటువంటి ఒక అనాలోచితమైనటువంటి దీనిలో వెళ్తాడు మనిషి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఎందుకంటే ఇక్కడ ఈ 2 ఎనర్జీస్ తో ధనస్థానంలో గురువు ఉన్నాడు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఏదో లాభం వస్తుంది. ఎక్కడో లక్షిస్తే 20 ఇస్తా అంటున్నారు, 30 ఇస్తా అంటున్నారు, 50,000 ఇచ్చేస్తా అంటున్నారు ప్రతి నెల, ఇచ్చారు కూడా అని చెప్పి తీసుకెళ్లి చాలా మంది ఈ మధ్య కాలంలో 15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన కేసెస్ నాకు చాలా దగ్గరికి వచ్చి వాళ్ళ పాపం బాధపడ్డం నేను చూశాను. మరీ చెప్తున్నా, వాళ్ళందరూ కూడా ఇలా అష్టమ లాభాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ యాజ్ పర్ రీసెర్చ్ పరంగా చూస్తే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి వాహనం మీద పరిస్థితి ఏమిటంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి మీరు ఓం నమో నారాయణాయ అనుకుంటూ బయలుదేరండి. మరియు నవగ్రహాల్లో కుజ, కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, తాతగారి ఆస్తి విషయంలో, అదేవిధంగా లాభాలు ఎక్కువ రావాలని చేసేటువంటి కొన్ని ప్రయోగాల విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అందులో ముఖ్యంగా మీరు కుటుంబం అంటే ఫ్యామిలీ, అంటే మనకి చూడండి ఒకసారి ఫ్యామిలీ బిజినెస్ ఉంటాయి. ఫ్యామిలీ బిజినెస్ విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో ఈ కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే 2వ స్థానం మీద ఉందో, ఈ ధనస్థానం మీద కుజుడు యొక్క దృష్టి మూలంగా ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి చేయడానికి విధాలుగా ఉంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది. అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని, జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగలకు కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశుల వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి, వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటు వ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది వీరు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము
క్యారెట్స్, బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాల రోజులు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నం అయినా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు, ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుల మీద దృష్టి ఉంది, కుజులు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడుతూ వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇదిలో స్తోమతలు అనుకున్నాను, చండీ పారాయణం వినండి చక్కగా, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.